ఈరోజు ఒక పత్రిక పాత్రికేయ విలువలు అన్నదాన్ని పూర్తిగా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి పెంచుకున్నట్టుగా ప్రతీకారేచ్ఛ రగిలిపోతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని శత్రువులు కూడా భరించలేనంతగా శత్రువుల కంటే కూడా చాలా దారుణంగా భావించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమంత్రిని కలిసినప్పుడు అమ్మా జగనా అని వాడరానటువంటి పదప్రయోగంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వంగి లొంగి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమనే ప్రధానమంత్రి గారిని కలిసినట్టుగా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ప్రాధేయపడ్డట్టుగా వేడుకోళ్లు కోరినట్టుగా చాలా పెద్ద నాటకం గతంలో సిబిఐ దగ్గర ఆడారని ఇప్పుడు మళ్ళీ అదే నాటకాన్ని ప్రధానమంత్రి గారిని కలిసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాటకాన్ని ఆడారని ఏ మాత్రము కూడా పాత్రికేయ విలువలు అన్నటువంటివి లేకుండా ఆ వలువలు పూర్తిగా విడదీసి ఇదిగో జగన్కు శత్రువులం మేం తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళం అని ఎంతకైనా దిగజారి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించి విపరీతమైనటువంటి ఆరోపణలతో పచ్చి దొంగలుగా ఆ పత్రిక ఈరోజు దొరికిపోయింది. దొరికిపోతామని తెలిసినా ఎంత ప్రయోజనం వస్తే అంత ప్రయోజనము దండుకుందాము, తెలుగుదేశం పార్టీకి అండగా నిలుద్దాము అన్నటువంటి ఆలోచనతోటి ప్రధానమంత్రిని ఈ నెల 10వ తారీఖున కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పూర్తిగా తారుమారు చేసి తన కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్టుగా ఆయనను వేడుకొని ఆయనను లోపల ప్రాధేయపడింది ఒక్కటైతే బయట మాట్లాడింది మరొక్కటిగా ఆ పత్రిక సిగ్గు విడిచి పూర్తిగా విలువలన్నీ కూడా దిగజార్చి పత్రికలంటేనే అసహించుకునేంత స్థాయిలో ఓ పత్రికను చదవటానికి కూడా కంపరం కలిగే విధంగా వ్యవహరించటం మొత్తం తెలుగు జాతికి తెలుగు భాషకు ఇంతకంటే అన్యాయమైనటువంటి చర్య మరొక్కటి లేదు. పచ్చిగా దొరికిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఏప్రిల్ నెల ఫిబ్రవరి నెల 17వ తారీఖున ఫిబ్రవరి నెల 17వ తారీఖున పంపించినటువంటి ఈడీలో పనిచేస్తున్నటువంటి ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనేటువంటి ఇద్దరు అధికారులు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబుకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో
సిబిఐని పావుగా వాడుకొని గతంలో యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయం అక్రమమైనటువంటి కేసులు బనాయించి జైలుకు పంపిన తరువాత మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగద్రొక్కటం కోసమని మళ్ళీ ఈడీని పావుగా వాడుకోవటం కోసమని అందులో ఉన్నటువంటి అధికారులైనటువంటి ఉమాశంకర్ గౌడ్, గాంధీ అన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి దారుణాలను జగన్మోహన్ రెడ్డి గారు 17 ఫిబ్రవరి నెల ప్రధాని మోడీ గారికి రాయటం జరిగింది. దానికి సంబంధించి ప్రధాని మోడీ గారు హోమ్ అఫైర్స్ కు పంపిస్తే 28 3వ తారీఖున హోమ్ అఫైర్స్ వాళ్ళు మాకు ఉత్తరం అందిందని 13 ఏప్రిల్ రోజున దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధిత అధికారులకు కాపీలు పంపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి కంప్లైంట్ వచ్చింది 2 అధికారుల మీద అని దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా పంపటం జరిగింది. 17 ఫిబ్రవరి తారీఖున పంపించినటువంటి ఉత్తరాన్ని మే 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంగా మార్చి ఈ పత్రిక ఇంత దిగజారి, అంటే ఇంతకంటే క్రిమినల్ మైండ్తో పనిచేసేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి రాకూడదు. ఇది ప్రత్యర్థి రాజకీయాలలాగా కనపడడం లేదు. ఒక పార్టీని, ఒక నాయకుణ్ణి శత్రువు కంటే కూడా చాలా దారుణంగా భావించి వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా జగన్ ఎందుకు కలిసినాడు, ప్రధానమంత్రిని ఎందుకు కలిసినాడని కలిసినటువంటి ప్రధానమంత్రినే ప్రశ్నించేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి తీరుకు పరాకాష్ట. కలిసింది ఎందుకు అని మేం కంప్లైంట్ చేసినటువంటి మాట 100% వాస్తవం. 2 ఈడీలో పనిచేసేటువంటి అధికారులు చంద్రబాబు తొత్తుల్లాగా వ్యవహరిస్తుంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ చేసిన మాట వాస్తవం. 10వ తారీఖున కలిసినప్పుడు చంద్రబాబు పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అప్రజాస్వామిక విధానాలు, అది అగ్రిగోల్డ్కు సంబంధించిన విషయమైనా సరే, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయమైనా సరే, రాజధాని భూముల్లో జరుగుతున్నటువంటి అక్రమాలైనా సరే, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి జరగబోయేటువంటి నష్టం ఏంటి అన్నటువంటి విషయాలకు సంబంధించి చాలా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పాత్రికేయ మిత్రులకందరికీ కూడా విడుదల చేయటం కూడా జరిగింది. అయినా సిగ్గన్నదే లేకుండా, మాకు విలువలే లేవు, మాకు పాత్రికేయ అవసరాలు కానీ పాత్రికేయ వృత్తికి సంబంధించినటువంటి విలువల నైజం కానీ మాకేమీ లేదు, మేమున్నది మా పత్రిక పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయటానికే అన్నట్టుగా ఈ పత్రికా కథనం ఉంది తప్ప మరింకొక ఆలోచనే రాని విధంగా ఉంది. 3 సంవత్సరాలుగా ఆ పత్రిక మా నాయకుని మీద, మా పార్టీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినా భరించగలిగినాం. రాజకీయాలలో ఇవి సహజమేనని
అంగీకరించేటువంటి ఆలోచన ఉదారత్వం కూడా మాకున్నది. కానీ ఇంతగా దిగజారిపోయి కుట్రపూరితమైనటువంటి మనస్సుతో ఒక నాయకుణ్ణి, ఒక పార్టీని సర్వనాశనం చేసి తెలుగుదేశం పార్టీనే కొనసాగించాలన్నటువంటి దురుద్దేశము, దుగ్ధతో ఆ పత్రిక వ్యవహరిస్తుంటే ఆ పత్రిక యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ పత్రిక ఇచ్చినటువంటి ఈ కథనానికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్కి రిపోర్టు చేయటమే కాకుండా లీగల్ నోటీసుల్ని ఇవ్వటమే కాకుండా క్రిమినల్ డిఫమేషన్ ని కూడా వేస్తున్నాము అని తెలియచేస్తూ ఇంతగా మన నాయకుని యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చటానికి దేనికైనా సిద్ధపడి కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య నాయకుడిగా వేనోళ్ల పొగడబడుతున్నటువంటి మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎదిరించేటువంటి శక్తి లేకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధి అన్నదే పూర్తిగా వదిలేసి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సమాధి చేయటం కోసమని కంకణం కట్టుకున్నటువంటి ఈ పత్రిక తెలుగుదేశం పార్టీ జెండాని భుజాల మీద మోస్తున్నటువంటి ఈ పత్రిక పాత్రికేయ విలేకరులు కానీ ఛానల్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక మీదట మేము వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అది మా కింది స్థాయి గ్రామ స్థాయి పార్టీ ఆఫీసుల దగ్గర నుంచి కేంద్ర స్థాయి ఆఫీసు వరకు వాళ్ళని ఎవ్వరినీ కూడా అనుమతించమని, రావద్దని మా పార్టీ ఆదేశంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో కానీ ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించినటువంటి విలేకరులతో కానీ ఏ రకంగా కూడా సంబంధ బాంధవ్యాలే కాకుండా వాళ్లతో ఏ విషయాలు చెప్పవలసినటువంటి, ముచ్చటించవలసినటువంటి అవసరమే లేదని పార్టీ ఆదేశాన్ని నా ద్వారా తెలియజేస్తున్నానని, ఈ పత్రిక ఇంతగా దిగజారి వాస్తవాలు తెలిసి కూడా వాస్తవాలను అమ్మి తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసుకొని ఎల్లో జర్నలిజం అన్నటువంటి పదానికి కూడా అర్థం కూడా తుడిచివేసే అంత హీనంగా ప్రవర్తించి పాత్రికేయ రంగం అంటేనే భయపడే విధంగా వ్యవహరించినటువంటి ఈ తీరు తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నామని తెలియజేస్తున్నా. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 17 ఫిబ్రవరి ప్రధానమంత్రికి పంపించినటువంటి వినతి పత్రం, ఈ నెల 10న ప్రధానమంత్రిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వినతి పత్రం అయితే ఇచ్చారో ఆ వినతి పత్రం ఫిబ్రవరి 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరానికి హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాధానం అన్నీ కూడా మీకు పంపుతున్నాము. దయచేసి వాస్తవాలు ఏంటి అన్నదని ఇప్పటికైనా కూడా తెలుసుకోగలిగితే తెలుసుకుంటారు అన్నటువంటి ఆలోచన మాకు ఏ రకంగానూ లేదు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం, ఇంత దాష్టీకం, ఇంత కుట్ర, ఇంత క్రిమినల్ బ్రెయిన్ తో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సర్వనాశనం చెయ్యాలని తెలుగుదేశం పార్టీ అధినేతతో కుమ్మక్కై కంకణం కట్టుకున్నటువంటి ఈ స్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్షి పత్రికని మీడియాని టీడీపీ ఆఫీస్ లో రావద్దని టీడీపీ బాయ్కట్ చేసినప్పుడు మీరంతా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. మీడియా
ఒక్కసారి ఈ పత్రిక యొక్క కథనం, జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరాలను ఈ రోజున ఎంతగా మిస్ఇంటర్ప్రిట్ చేయటమే కాకుండా, మిస్ఇంటర్ప్రిటేషన్ కూడా కాదండి, ఉద్దేశ్యపూర్వకంగా కుట్రతోటి, ఈ కుట్ర అన్న మాట కూడా చాలా చిన్న మాట, ఇంత దారుణంగా వ్యవహరిస్తే కూడా సమర్థిస్తామా? అంటే మమ్మల్ని నాశనం చేయటానికే మీరు ఉంటే మిమ్మల్ని సమర్థిస్తుమా? మీరు చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి పాత్రికేయ మిత్రులుగా. ఓ వాస్తవాన్ని రాస్తే తప్పైతే మేము దేనికైనా సిద్ధపడతాం. ఒక పూర్తి అన్యాయం, అక్రమం, దారుణం, నేరం, ఇది నేరం తప్ప మరింకొకటి కాదు, తప్పు కూడా కాదు సుమా, నేరం. ఈ నేరానికి క్షమార్హత లేనే లేదు అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు ఈడీలో ఉన్నటువంటి ఇతర అధికారులు మిమ్మల్ని బదనాం చేస్తామని ఈడీకి ఉన్నటువంటి ఇతర అధికారులు ఎందుకు కష్టకట్టారనుకుంటారు? చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పామండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఉత్తరం రాయటం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కావని.